నందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల పునరుత్థాన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి మనమందరము కూడా సజీవులుగా దేవాతి దేవుని సన్నిధిలో ఆరాధించే సమూహములో దేవాతి దేవుడు మనలను ప్రవేశపెట్టినందుకు దేవాతి దేవునికి మొట్టమొదటిగా మనము కృతజ్ఞతలు చెల్లించబద్దలమవుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ఈ దిన ఉదయకాల ఆరాధన ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. నాతో ఏకీభవించండి. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాము స్వామి. నైనా మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నైనా మీరు మమ్మలను ప్రతినిత్యము కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీ రెక్కల చాటున తండ్రి మమ్మలను కాపుదలలో ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నైనా మీరు గొప్ప దేవుడు అని మా యొక్క జీవన క్రమంలో మా కుటుంబాలను, మా యొక్క ఆత్మలను, మా యొక్క శరీరములను మీ యొక్క ఆత్మ తాకిడితో నింపుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్క విశ్వాసి కుటుంబాన్ని మీ యొక్క కాపుదలలో ఉంచిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతాభివందనములు. అయినా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వాదకరముగా మార్చుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇతర ఉదయకాల ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి కృపలో భద్రపరచబడుగాక. ఆత్మతో నింపిన ఆత్మశక్తి స్థిరపరచబడుగాక. ఆత్మదేవా, మీరు గొప్ప కార్యములు చేసే దేవుడు ఆయన. బిడ్డలందరూ నైనా నీ యందు భక్తి తత్పరతతో విశ్వాస్యతతో నైనా ఇంటి వద్ద నుంచి నైనా ఎంతో మెళుకువ కలిగినైనా వారు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. మీ కాపుదలలో ఉంచినందుకు కృతజ్ఞతలు. నైనా వాక్యములోను, నైనా ఆరాధనలోను, ప్రార్థనలోను, కీర్తనలలోను మీరు మాత్రమే మహిమ పరచబడను గాక. రాబోతున్న బిడ్డలకు ఆటంకములు తొలగించబడను గాక. వారి విశ్వాసతను భద్రపరచబడను గాక. వారి వారి లోపల ఉన్నటువంటి భయమును తొలగించబడను గాక. నా దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యమైన కార్యములు చేయగలడు. ఆయన అద్భుతమైన కార్యములు చేయగల దేవుడు, మరణము నుండి జీవమును గల దేవుడని విశ్వసించిన ప్రతి బిడ్డకు అట్టి వాక్యము సిద్ధపరిచి స్థిరపరచబడను గాక. హల్లెలూయా. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి క్రమపరచబడను గాక. ఆది నుంచి అంతము వరకు మీరే మహిమపరచబడుతున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభును తన కుమారుడైన యేసు క్రీస్తు పుణ్యనామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం. నుంచి 54వ పాట ప్రియ యేసు నిర్మించితివి అనే పాటను పాడుకుందాం. 1000 గీతాల్లో నుంచి 54వ పాటను పాడుకుందాం. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయ ముదమారవసి కరుణా హృదయా సరసమునా నీరక్ష ప్రభావమునము నారోగ హృదయ నీరక్ష ప్రభావమునము
క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము ఉత్తర ప్రచిత్ర రీతిగా ఈ రీతిగా ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 81వ వచనము వరకు ఉత్తర ప్రచిత్ర రీతిగా మనము చదువుకుందాము. క్రొత్త నిబంధనలోని 80వ పుటలో గల 1వ అధ్యాయము 1వ వచనమును అనుసరించవలసినది. చివరి వచనము అందరమును కలిసి ధ్యానింతుము. అందరూ పరిశుద్ధ గ్రంథమును వారందరూ తద్రీతిగా వాక్యమును
నాతో ఏకీభవించవలసినది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగిన గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించరు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసించు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలననైనను, మానుషేచ్ఛల వలననైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడాయననియు, నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడనూ ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రిలో మన అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరగకను ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. నీవు ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చెను. కాబట్టి వారు, నీవెవరు, మమ్మను పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలేము కనుక నిన్ను గురించి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అతని చెప్పెను. పంపబడిన వారు పరిశీలకు చెందిన వారు, నీవు క్రీస్తు అయినను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా, యోహాను, నేను నీడలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరగరు. ఆయన చెప్పులు వారిని విప్పుటకైనను నేను యోగ్యులను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యోర్దాను నదికి ఎవరున్న బేతనీయులో ఈ సంగతులు జరిగెను. చూచి ఇదిగో పరలోకమును మోసుకొని నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గురించి చెప్పితనో ఆయనే ఈయన. నేను ఆయన ఎరుగనెత్తిని గాని ఆయన ఇశ్రాయేలు ప్రత్యక్షమగుటకు నేను నీడలో బాప్తిస్మం ఇచ్చుతూ వచ్చిందని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయన ఎరుగనెత్తిని గాని నీడలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలిచుట చూదువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను.
ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితినెను. మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థము. వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలం చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమై 4 గంటల వేళ ఆయన. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు నద్దకు అతనిని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడు అని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫాను బడుదువని చెప్పెను. కేఫాను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రియా పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసలో ఆయనను కనుగొంటివి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన వద్ద కూర్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదుమని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు, నీవు పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితునని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితునని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతుమని అతనితో చెప్పాను. అందరమును కలిసి ధ్యానితుము. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడటయు దేవుని దూతల మనిషి కుమారుని పైగా ఎగుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమె దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్తున్నాం. హల్లెలూయా. యోహాను సువార్త ఎంతో ఆత్మీయతతో కూడినది. జాగ్రత్తగా మీరు చదవండి. అద్భుతమైన, శక్తివంతమైన, ఆశీర్వదకరమైన వాక్యం ఉంటుంది. తద్రీతిగా యోహాను సువార్త దేవుడు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. హల్లెలూయా. దయచేసి కూర్చోనండి. నేటి ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. ఆది కాండము 39వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు పాస్టర్ గారు వాక్యమును పఠిస్తారు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఆది కాండము 39వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. ఆది కాండము 39వ అధ్యాయము 1వ వచనం ప్రారంభము. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియుడైన పొతీఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చి ఇష్మాయేలు యొద్ద అతనిని కొనెను. యెహోవా యోసేపునకు తోడయుండును కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగిన కనుక
అతని యొద్ద పరిచర్య చేయవాడు ఆయన. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదనో తనకు కలిగినదంతటా మీదనో అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. అతడు తన కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినడం తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మనమందరము కూడా సజీవులుగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా దేవాతి దేవుని సన్నిధిలో, దేవాతి దేవుని ఆరాధించే సమూహంలో దేవాతి దేవుడే మనలను ప్రవేశించినందుకు విశ్వసించిన వారందరూ దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ఇది నా ఉదయకాల ఆరాధనలో ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి కొన్ని సత్యాలను మన విశ్వాస జీవితానికి ఏర్పరచుకొని నిత్య జీవమునకు వారసులయ్యే దిశలు మనము పయనమవచ్చు అత్యంత పరిశుద్ధతలోనికి వెళ్ళటానికి మన నీతిని ప్రజ్వలింపజేసే వాక్యము ద్వారా భద్రపరచబడదాం. దేవునికి ఒకసారి స్తోత్రాలు. హల్లెలూయా. నేటి దినమున చదివినటువంటి వాక్య భాగము పరిశుద్ధ గ్రంథములు ఆది కాండము అనగానే ఆదాము మొదలుకొని ఇశ్రాయేలీయుల వరకు ఉన్నటువంటి వారి జీవన క్రమంలో సత్యాలన్నీ ఉంటాయి. ఆ ఆది కాండం అనేది మోసెస్ అనే భక్తుడు ఆత్మవశుడై రాసినటువంటి గ్రంథం. ఆది కాండమే కాదు, పంచ గ్రంథాలు కూడాను మోసెస్ రాశారు. మోసెస్ వాస్ నాట్ దేర్ బట్ హీ కుడ్ రైట్ ఇట్. మోసెస్ అక్కడ లేడు, అయితే మోసెస్ ఇవన్నీ రాశారు. మోషే భక్తుడు. మోషే భక్తుడు అంటే ఈజ్ ఎన్ యూనిక్ పర్సనాలిటీ ఇన్ ద బైబిల్. పరిశుద్ధమైనటువంటి వాడు, దేవుని చేత మెప్పు పొందినటువంటి వాడు. ఆయన చేత దేవాతి దేవుడు ఈ గ్రంథాలన్నీ రాయించారు. ఆయన రాసిన గ్రంథములు యేషోబు అనే వ్యక్తిని గురించి ప్రత్యేకించి దేవాతి దేవుడు బైబిల్ గ్రంథములో స్పష్టంగా ఒక వ్యక్తి యొక్క జీవన క్రమములు, దుఃఖములు, కష్టములు, వేదనలు, లోకములో ఈతి బాధలు, ఏదైతే మానసికముగా కృంగిపోతారో వారి యొక్క జీవన క్రమముల గురించి వారికి ఆదరణ కలుగు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యేషోబు భక్తుని గురించి గ్రంథంలో లిఖించారు. అనగా దేవుని యొక్క ప్రాధాన్యతను, దేవుని యొక్క శక్తివంతమైన దయను, కనికరమును ఆయా విశ్వాసులపై దేవాతి దేవుడు కనుపరుస్తాడు. అట్టి వ్యక్తులకు ఒక అద్భుతమైన భవిష్యత్తును ఇస్తాడని ఒక వ్యక్తిని దేవాతి దేవుడు మనకి సూచిస్తూ పరిశుద్ధ గ్రంథంలో లిఖించిన వారిలో
12 మంది గోత్రికులలో ఒక గోత్రికుడుగా ఉంటున్నాడు యోసేపు. యోసేపు దాసుడుగా అమ్మబడెను. దాసుడుగా అమ్మబడెను. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. 6 సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణం బాధించెను. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. యెహోవా అంటే అందరికి తెలుసు కదా. ఎవరు యెహోవా? యెహోవా హెబ్రీ భాషలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్ని మమైకమై ఉన్నటువంటి ఒక అర్థాన్ని సూచించే మాట యెహోవా. దానికి తెలుగు ట్రాన్స్లేషన్ లో లేక అదే మాటని పరిశుద్ధ గ్రంథంలో యెహోవా యెహోవా అని రాశారు. ఆ యెహోవా అనే మాటలో అంత ఆత్మీయ అర్థం ఉన్నది. కాబట్టి ఇక్కడ యెహోవా దేవుడు ఇప్పుడు యేషోబుకి యెహోవా దేవునికి మధ్యనున్నటువంటి సాన్నిహిత్యమే ఈ దినమున మనం ధ్యానిస్తున్నటువంటి విశ్వాస యొక్క ప్రసన్నత. కాబట్టి ఆ వ్యక్తి 12 గోత్రికుల్లో ఒకడని చెప్పాను. ఆ వ్యక్తి మనందరికీ తెలిసినటువంటి యాకోబునకు పుట్టినటువంటి బిడ్డలలో 11వ వాడు. ఆ 11వ వాడైన వ్యక్తి మీద మొట్టమొదటి నుండి దేవుని యొక్క ప్రసన్నత ఆయన పుట్టుకతోనే ఆ బిడ్డపై ఉన్నది. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ఆ బిడ్డపై దేవుని ప్రసన్నత పుట్టుక నుంచే ఉన్నది. దేవుడు ఆ బిడ్డని ప్రత్యేకించి ఎన్నిక చేసుకున్నారు. అందుకని ఆత్మతో నింపబడి దేవునితో పోరాడి దేవుని చేత ఇశ్రాయేలు అని పేరు పెట్టబడిన ఆయన తండ్రి ఆయనకు ప్రశస్తమైనటువంటి నీతి వస్త్రములు కుట్టిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. లోకరీతిగా వస్త్రాలు అందమును ఖరీదును చూపిస్తాయేమో కానీ అవి నీతికి సంబంధించినవి, అవి పరిశుద్ధతకు సంబంధించినవి, అవి దేవుని యొక్క కృపకు సంబంధించిన వస్త్రములు ఆ చిన్న బిడ్డైన యేషోబుకి ఆయన గుర్తించి ధరింపజేసి ఆ బిడ్డను చూచి సంతోషించే ఆత్మవశుడైనటువంటి ఇశ్రాయేలుగా తన తండ్రి ఉంటున్నాడు. The concept of God is such. ఆ యొక్క ఆత్మతో నింపబడి దేవునితో పోరాడినటువంటి ఆ యాకోబు అనే ఇశ్రాయేలు, యోషేబు అనే దేవుని యొక్క సన్నిధానంలో ప్రతినిత్యము జీవిస్తున్న చిన్న బిడ్డ అయినటువంటి యేషోబు దేవుని యొక్క కృప చొప్పున వారి జీవన క్రమంలో చాటుకుంటూ వస్తున్నారు. అయితే మిగిలిన సహోదరులైనటువంటి వారు వీరిపై ఈర్ష్యను కలిగిన వారిగా ఉంటున్నారు. It is common in the families. It is common in the society. It is common in the people who doesn't know God. దేవుని ఎరుగని వారికి మాత్రమే ఇది ఉంటుంది. దేవునితో సత్సంబంధాలు కలగని వారికి మాత్రమే ఈర్ష్య, అసూయ, ద్వేషము, కలహము, క్రోధము ఇలాంటివన్నీ కూడాను these are all the expressions of the human body. ఆ యొక్క మానవుని యొక్క శరీరంలో అవి ఎక్స్ప్రెషన్స్. ఆ ఎక్స్ప్రెషన్స్ లో ఉన్నటువంటిది సాతానుకు సంబంధించినటువంటి లోకాధికారికి సంబంధించినటువంటి మనస్సు అయి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఆ రీతిగా ఆ బిడ్డను వారు మరణానికి గురి చేయాలని తన సహోదరుని ఆశించారు. తన సహోదరుని మరణానికి గురి చేయటానికి వీలైనటువంటి మార్గాలన్నీ కూడా వారు ఎన్నుకున్నారు. ఆ మార్గంలో ఒక భాగం ఏంటంటే ఆయనను కొట్టి ఒక గుంటలో పడవేసిన స్థితి మనందరికీ తెలుసు. అయితే ఆ దినమున వారిని మరణానికి గురి చేయాలి, కానీ ఆ ఇంట్లో జ్యేష్ఠుడైనటువంటి ఒక వ్యక్తి రూబేన్ అనే వ్యక్తి వాళ్ళ అన్నగారు వద్దు వద్దు అలా చెయ్యొద్దని బ్రతిమలాడి అతనిని ప్రాణం నుంచి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం.
అనగా దేవుని ప్రణాళికలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఒక వ్యక్తితో దేవుడు కొన్ని పనులు చేయిస్తాడు. మీరందరూ గమనించాలి. మీరు దేవుని వాక్యాన్ని ద్వారా మీరు స్థిరపరచబడి జీవిస్తున్నప్పుడు నీకు మేలు కలగటానికి నీకు కావలసిన ఒక వ్యక్తిని దేవుడు పంపుతాడు. అది నిత్యమైనటువంటి వాస్తవమైనటువంటి యథార్థతతో కూడినటువంటి దేవుని కృప అయి ఉన్నది. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటాం. హల్లెలూయా. యేషోబుకే కాదు, ఆయన దేవునితో నిలిచినటువంటి ఏ వ్యక్తికైనా కూడా ఒక వ్యక్తిని మన కోసం దేవుడు పంపుతాడు. వారు నీకు శత్రువు అవ్వచ్చు, నీకు తెలియని వారవచ్చు, అన్యులవచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వారిని పంపి నీకు సహాయం చేస్తాడు. ఆ దినమున దేవుని ప్రణాళికలో ఉన్న యేషోబుకి మరణం కలగలేదు, గాయములు మాత్రమే అయ్యాయి. అది లగాయితు ఆయన కుటుంబాన్ని విడిచిన వాడిగా ఉంటున్నాడు. ఆయన ఐగుప్తు దేశమునకు ఒక వస్తువు వలె రవాణా చేయబడి, ఒక వస్తువు వలె ఆ దేశంలో మార్కెట్లో ఒక సేవకుడుగా, ఒక బానిసగా ఆ ఐగుప్తీయులకు ఇష్మాయేలీలు అనే వ్యక్తుల ద్వారా అమ్మబడినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈ దినాలు ఆయా ప్రాంతాల్లో మనుషులను నమ్మటం, మనుషులను కొనటం ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్ లో మనుషుల్ని అమ్ముతారు. మనుషులు తీసుకొని వెళ్తారు, ఆ మనిషిని ఒకళ్ళకి అమ్మేస్తారు, బానిసగా అంటారు దాన్ని. అలాగే యేషోబుని ఒక బానిసగా తీసుకొని వెళ్ళారు, ఒక వస్తువు మార్కెట్ లో అమ్మేశారు. ఆ మార్కెట్ లో అమ్మిన వ్యక్తి తీసుకొని వెళ్ళి ఆ ఐగుప్తులో ఉన్నటువంటి రాజ స్థితిలో ఉన్నటువంటి ఐగుప్తుడిని రాజ సంరక్షకుడైనటువంటి సేనాధిపతి దగ్గరికి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అది ప్రీ హిస్టరీ ఆఫ్ ది జోసెఫ్. ఆ రీతిగా దేవుని ప్రణాళికలో సిద్ధపరచబడిన బిడ్డలు ఏ రీతిగా ఉంటారంటే, ఆయన క్రమము చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున ఆయన వారిని ఆశీర్వదిస్తూనే పోతారు. కొద్దిపాటి శ్రమలు వస్తాయి. మీరు శ్రమలు రాగానే దేవునిపై మీ కను దృష్టి ఏ మాత్రము కూడా విరోధముగా పెట్టుకోవద్దు. నీవు దేవునితోనే నడవడానికి వీలుగా ప్రయత్నం చేయి, కానీ వాక్యానుసారం జీవించడానికి మాత్రమే నీవు ప్రయత్నించు. కానీ ఏ మాత్రము కూడా ఆయనపై నీ కను దృష్టి, మనోదృష్టి నీవు తగ్గించుకొని ఉండొద్దని దేవుని దినాన యేషోబు ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు మనకు కావలసినటువంటి ఈవులను దేవుడు అనుగ్రహిస్తారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ ఇష్మాయేలీలు తీసుకొని వచ్చి, ఇప్పుడు 3 జాతుల వారు అక్కడ ఉన్నారు. ఒకరు హెబ్రీయులు అనగా ఇశ్రాయేలీలు, ఒకరు ఐగుప్తీయులు, ఒకరు ఇష్మాయేలీలు. ఇప్పుడు మనం సాయిబులు అంటామే, ముస్లిం కంట్రీస్ వారు ఇస్మాయిలైట్స్. వారు 3 జాతులను మనం ఇక్కడ చూస్తున్నాం, 3 దేశాలను మనం చూస్తున్నాం. వీరి ద్వారా దేవుడు ఆ యొక్క వ్యక్తిని తీసుకొని వెళ్ళి రాజ సంరక్షకుడు అనే ఒక వ్యక్తి దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళు అమ్ముతారు. దేవుడు ఎక్కడికి పంపించాడో చూడండి. అతనిని తీసుకొని వెళ్ళి గుంటలో ఉన్న వాడిని తీసుకొని వెళ్ళి రాజ సంరక్షణ ఇంటిలోనికి పని చేసే వారిగా తీసుకొని వెళ్ళాడు. దేవుడు ఎట్లా చేస్తారంటే, అదే ఎక్కడో మళ్ళా పేదవాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొని అమ్మలేదు. ఫరో రాజు యొక్క సంరక్షకుడు అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర తీసుకొని వెళ్ళారు. అనగా రాజుగారి ప్రాణాన్ని కాపాడేటటువంటి సంరక్షకుడు అతను. రాజుగారికి ఏ విధమైన శత్రువు వారిని కాపాడటానికి ఆ వ్యక్తిని ఉంచుకుంటారు. ఆ కుటుంబంలోనికి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినమున చదివబడిన వాక్యములు మనం 39వ అధ్యాయము 1వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. యేషోబును
తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతియుడైన పొతీఫరును ఒక ఐగుప్తీయుడు వచ్చిన అతని కొనెను. బానిసల్ని కొంటారు, బానిసల్ని కొంటారు. యేసుక్రీస్తు వారిని ఎన్ని నాణాలకి బానిసల యొక్క విలువ అన్నమాట. ఒక వ్యక్తిని అమ్మినప్పుడు కొనే విలువని ఆ రీతిగా మాట్లాడతారు. ఇతనిని కొన్నారు. ఆయన కొనినప్పుడు ఈ మాటలను మీరు చూసిన ఫస్ట్ వర్స్లో మీరు ఏ మాత్రం కూడా దేవుని యొక్క ప్రస్తావన రాలేదు. రెండవ వర్స్ చదవండి, ఎలాగున్నదు. యెహోవా యేసోబునకు తోడై ఉండెను కనుక అది ఏంటి అక్కడ ఐరనీ బిహైండ్ దట్. అతనికి యేసోబు అనే వ్యక్తికి ఎవరు తోడై ఉన్నారు? ఇది ఇవాళ మన వాక్యంలో ఉన్నటువంటి స్కెలిటన్ వ్యూ. దేవుడు తోడై ఉంటాడు. ఆయన తోడై ఉండే దేవుడిని మనము తోడుంచుకోవాలి. తోడై ఉండే దేవుణ్ణి మనము తోడై ఉంచుకోవాలి. మన గృహంలో ఒక స్త్రీ బయటకు వెళ్తుంటే, ఇవాళ లేదులే, మా చిన్నతనంలో కానీ ఒక స్త్రీ ఇంట్లో నుంచి వెళ్తుంటే అమ్మ కానీ సిస్టర్ కానీ భార్య కానీ ఎవరైనా ఒక స్త్రీ బయటకు వెళ్తుంటే ఇంటిలో ఒకరిని తోడు పంపిస్తారు. తోడు లేకుండా ఎవరిని స్త్రీలని బయటికి పంపేవారు కాదు. మా యూత్, మా యొక్క స్టేటస్ వరకు మాకు తెలుసు బాగా. మా ఆంటీ వాళ్ళ మా అత్త వాళ్ళ మేము పక్కన ఉండేవాళ్ళు. మేము చిన్నపిల్లలు మగవాళ్ళమైనా చిన్నపిల్లడైనా వాడు తోడేస్తాడు, సెక్యూరిటీ గార్డ్ అన్నమాట. ఇప్పుడు నీకు తోడు దేవుడు తోడు ఉంటారు అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీరు ఆహ్వానించుకోండి నీ దేవుడిని. ఆయన నీ జీవితంలో తోడుండి నిన్ను యేషోవును వలె వర్ధిల్లింప చేస్తాడు. నిన్ను యేషోవును వలె వర్ధిల్లింప చేస్తాడు. ఆయన నామము నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. నీతిమంతుడైనటువంటి యేషోవు వలె మనము జీవించినప్పుడు ఆయన వెనుకాడని దేవుడు నిన్ను వెంట వచ్చి నిన్ను ఆత్మీయంగా బలపరిచి శక్తివంతము చేసే దేవుడిగా ఉంటున్నాడని మనము చూస్తున్నాం. అక్కడ రెండవ వర్షంలో మీరు చూసినప్పుడు అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీని ఇంట నుండి ఫస్ట్ జాబ్ అవుతుంది. అక్కడ వర్ధిల్లుచున్నాడు, ఆ ఇంట్లో పని చేస్తున్నాడు. అతను ఇప్పుడు ఆ ఇంట్లో పని చేస్తున్నాడు, బానిసగా చేస్తున్నాడు. ఇక అందరికి తెలుసు ఇంట్లో పని అంటే ఒక సేవకుడు వచ్చినప్పుడు ఏ రీతిగా ఇంట్లో పని చేస్తారో మనందరికి తెలుసు. అన్ని పనులు వాడే చేయాలి, అన్ని పనులు కూడా వాడే చేయాలి. అతడు ఆ పనులు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వర్ధిల్లుచు అనే మాటను ఎక్కడ రాస్తున్నాడు అనగా ఆత్మీయంగా వర్ధిల్లుచున్నాడు. అక్కడ ఆయన వర్ధిల్లేది ఏం లేదు. అక్కడ ఆయనకి ఏముంటుంది? అక్కడ వర్ధిల్లే స్థితి ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడే ఆత్మీయంగా వర్ధిల్లుచున్న వాడిగా ఉంటున్నాడు. అనగా దేవునికి అతి సమీపమైనటువంటి వ్యక్తిగా అతను తన జీవితాన్ని ఆ రాజ సంరక్షకుని హోటలు ఆయన జీవిస్తూ ఉంటుండగా 3వ వచనం కూడా చదువుకుంటూ వస్తున్నాం. యెహోవా అతనికి తోడై ఉండెననియు చేసిననియు. అక్కడ ఆపురా. వాళ్ళ యజమానుడికి అతను చేసే పనులలో ఒక నూతనమైన అనుభవాన్ని కనపడుతున్నాడు. అతను చేస్తున్న పనులలో 3 డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళు అనమాట. వాళ్ళు ఇశ్రాయేలీలు వచ్చి ఐగుప్తీయుల కల్చర్లోకి వచ్చాడు. ఇక్కడ ఐగుప్తీయులు అంటే ప్రపంచంలో
హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ సివిలైజేషన్ అన్నమాట. అది హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ సివిలైజేషన్. ఆ యొక్క సివిలైజేషన్ ని మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలాగో వాళ్ళది నైల్ నది సివిలైజేషన్ అన్నమాట. వారు ప్రపంచంలోని సంస్కృతిలో కానీ, జ్ఞానంలో కానీ, సకలములైనటువంటి విద్యలలో కానీ ఈ దినాన మన అమెరికా దేశం అనుకుంటున్నామే అంతకంటే కూడా ఎక్కువే ఐగుప్తీయులు. వారి ఇంటిలో ఈ యొక్క హెబ్రీడ్ అనేటువంటి బానిసగా ఉన్నటువంటి వ్యక్తి వారి జ్ఞానమునకు, వారి కల్చర్కు, వారి సివిలైజేషన్ కు మించినటువంటి ఒక స్థితిని ఆ కుటుంబంలో చూపిస్తూ వస్తున్నాడు. వారి యొక్క జ్ఞానము కంటే అత్యధికమైన జ్ఞానముతో అతను చేస్తున్న పనులలో దేవుని క్రియలు ఆ యొక్క యజమానికి కనపడుతున్నాయి. దేవునికి స్తోత్రాలు చెప్తున్నావు. నీవు ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటావో నీ యొక్క రూపము, నీ ముఖ వర్చస్సు, నీ జీవన క్రమము, నీ ఉద్యోగంలో ఉన్న ప్రతి పరిస్థితి నీ యజమానునికి నీపై దయ, కనికరము, మెప్పుదల కలిగే మనస్తత్వాన్ని దేవాతి దేవుడు కలుగ చేస్తాడని ప్రతి విశ్వాసి గమనించాలి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. అదే జరిగింది ఇక్కడ. ఏమి జరిగిందంటే దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట, ఐగుప్తీయుని ఇంట ఉండెను, యెహోవా అతనికి తోడై ఉండెననియో. ఈ అబ్బాయికి ఎవరో ఒకరు తోడుగా ఉండాలని ఆయన యోచించారు. వాళ్ళ దేవుడు వేరు. మరి చాలా జాగ్రత్తగా వినాలి. వాళ్ళ దేవుడు సూర్య దేవతల్ని వాళ్ళు ఆరాధిస్తారు. అయితే నిజమైన దేవుణ్ణి వారి యజమానుడికి చూపిస్తున్నాడు యేసు. ఇప్పుడు అక్కడ సువార్తీకరణ జరుగుతుంది. దేవుని యొక్క సువార్తీకరణ జరుగుతుంది. ఐగుప్తీయుడికి వాళ్ళ దేవుని యొక్క స్థితి తెలియదేమో, కానీ మన దేవుని స్థితిని కనుగొంటున్నాడు. ఆ చూచినప్పుడు ఏం జరుగుతుందని చూడండి. చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు అతను చేస్తున్న పనులన్నీ కూడాను సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి. ఏ పని చేసిన యేషోబు ఈజ్ నే అడాల్సెంట్ ఏజ్ లో ఉన్నటువంటి వ్యక్తి. ఆ కుర్రాడు అడాల్సెంట్ ఏజ్ అంటే టీనేజ్. 17 years లాడ్, 17 సంవత్సరముల పిల్లవాడు. జస్ట్ 17 years లాడ్. ఆ వయసులో దేవునితో సంబంధం ఉండటం అనేది ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్. కాబట్టి దేవునితో ఉండటం అనేది, దేవుని యొక్క తోడు ఉండటం అనేది, దేవునితో ప్రత్యేకించబడటం అనేది మన నీతియుక్తమైన క్రియలను బట్టి నా దేవుడు నీ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తాడని యేషోబు అనే వ్యక్తి ద్వారా చూస్తున్నాం. చూడండి నెక్స్ట్ అక్కడ ఏమంటున్నాడండి, అతని యజమానుడు చూచినప్పుడు. అంటే యజమానుడు చూచినప్పుడు ఈ అబ్బాయి చేత ఎందుకు నేను ఇంత కష్టమైన పనులు చేయిస్తున్నాను. నెక్స్ట్ వచ్చిన చదువుల తల్లి, యేషోబు మీద అతనికి కటాక్షం కలిగిన కనుక అతని యొద్ద ప్రమోషన్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా హైయెస్ట్ థర్డ్ ప్లేస్ లో మళ్ళీ థర్డ్ ప్రమోషన్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 5th ప్రమోషన్ లోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏ స్టేజ్ లో నుంచి ఏ స్టేజ్కి వెళ్ళాడంటే జాబులు లేవు అనకాకండి. జాబులు ఇస్తాడు నా దేవుడు. దేవునికి స్తోత్రాలు. జాబులు ఇవ్వటికి మాత్రమే కాకుండా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కూడా ఇస్తాడు ఆ దేవుడు. యేషోబు చూడండి ఎలాంటి ప్రమోషన్లు వచ్చినాయంటే ఈజ్ ఆల్మోస్ట్ అట్ ది స్టేజ్ ఆఫ్ ది సెక్యూరిటీ ఆఫీసర్. ఆ సెక్యూరిటీ ఆఫీసర్ యొక్క గృహాన్ని నడిపే యోగ్యతను కూడా ఇచ్చేసాడు. ఎకనామికల్ స్టేటస్ కూడా ఆ యేషోబుకు దేవాతి దేవుడు ఆ ఇంట్లో. ఎంత వయసు అండి? జస్ట్ టీనేజ్ బాయ్. ఇశ్రాయేలీలందరి గురించి చెప్తున్నాను మీతో. ఇశ్రాయేలీలు ఎలా ఉంటారంటే, మీరు అమెరికన్స్ ని వాళ్ళు ఎక్కువగా టీవీలో అట్లా చూస్తుంటారు. మొక్కల మీద తెల్లగా ఉంటారు కానీ మచ్చలు ఉంటాయి, ఫోల్డ్స్ ఉంటాయి. వాళ్ళంతా కూడా తెలుపు ఉంటారు కానీ వాళ్ళ శరీరంలో నునుపుదనం ఉండదు.
ఇశ్రాయేలు స్త్రీలు కానీ పురుషులు కానీ ఇక వారి శరీర రూపురేఖలు ఎలా ఉంటాయంటే అందానికే ఇంకొక పేరు ఎక్కడైనా ఉందని వెతకాలి. అందానికి వారి తెలుపుకి మచ్చ అనేది ఉండదు. వారి శరీరము నునుపు ఏ వ్యక్తికి ప్రపంచంలో ఉండదు. అంత దేవుడు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శరీర రూపాన్ని ఇచ్చారు. ఆ శరీర రూపాన్ని ఇచ్చినటువంటి ఒక తల్లి ఎవరు? వాళ్ళ అమ్మగారు యేషోబు అమ్మగారు ఎవరు? ఆమె కూడా అందగత్తే. ఆమె రూపమంతా కూడా ఈయనలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. అటువంటి రూపవంతమైనటువంటి ఈ యొక్క అందమైనటువంటి పిల్లవాడిని ఒక అద్భుతమైన స్టేజ్ లోనికి దేవుడు ఇతర దేశంలోనికి తీసుకొని వెళ్ళాడు. ఇతర దేశంలోకి తీసుకొని వెళ్ళటం మాత్రమే కాకుండా ఆ తర్వాత స్టోరీ కూడా చెప్తాను. ఆయన రాజుగారికి నెక్స్ట్ ప్లేస్ లో ఉండే ప్లేస్ అంటే రాజు స్థానంలోనికి వెళ్లే స్థితిని దేవుడు తీసుకొని వెళ్ళాడు. అంత మాత్రమే కాకుండా ఆ యువరుడు కాదు, వీడికి ఎవడేసాడు పిల్లని అంటారు మనకి. కానీ వాళ్ళు ఒక అందమైన అమ్మాయిని ఇచ్చి ఆ చదువుతల్లి మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జప్ననేహు అని పేరు పెట్టి అతడిని ఓను యొక్క యాజకుడైన పొతీఫర కుమార్తెకు ఆశయనతరించి పెళ్లి చేశాను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించను. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. ఇక ఆయన స్పిరిచువల్ ఎగని అంత మీ అందరికి తెలుసు. ఆయన జరగబోయే సంగతులన్నీ దేవుని అడిగి చెప్తాడు. ఆ దేశంలోని కరువు వస్తుందని చెప్తాడు. 7 సంవత్సరాల ముందే ఆ దేశంలోని ప్రొడక్టివిటీ అంతా కూడా నేను దాచిపెట్టిస్తాడు. ఆ రీతిగా ఆ తల్లి వాళ్ళ అన్నగారు రావడానికి వీలైనటువంటి మార్గాలను దేవుడు ఏర్పాటు చేస్తాడు. దట్ ఈస్ సెపరేట్ ఇష్యూ. ఇప్పుడు మనకి విశ్వాసులకి వర్ధిల్లుట, ప్రాస్పరిటీ అనేది ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబము కోరుకుంటుంది. గ్రోత్ ఉండాలి. మనకి ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు ఏమన్నా ప్రమోషన్ వచ్చిందా అంటారు, ఎవరైనా ఉద్యోగంకి వెళ్ళినప్పుడు. లేకపోతే పెళ్ళవగానే ఏమన్నా విశేషం ఉందా అంటారు. అంటే ప్రాస్పరిటీ, అభివృద్ధి, శ్రేయస్సు మనుష్యుడు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి మనకి శ్రేయస్సు, అభివృద్ధి కావాలి అంటే మనం ఏ రీతిగా ఉంటే దేవుడు ఇస్తాడని ఇతను కొన్ని సత్యాలను పరిశుద్ధ గ్రంథం నుంచి తెలుసుకుందాం. అపొస్తలుల కార్యములు యేషోబుని గురించి రీఇటరేట్ చేస్తాడు పౌలు భక్తుడు. ఒకసారి ఆ మాటను కూడా చదువుతాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనము. దేవుడు అతనికి తోడయ్యుండి తర్వాత అచ్చే చాలు తల్లి. ఇక్కడ మీరు చూచినప్పుడు 12 గోత్రకర్తలు కని వారికి సున్నతి చేశారు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యేషోబును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసరి, కానీ దేవుడు అతనికి తోడై ఉండెను. మీరు ఈ మాటను మీరు కంజెక్టివ్ వర్డ్, ఈ రెండు మీరు గుర్తుంచుకోవాలి. మన జీవితాల్లో కష్టం ఉంటుంది. కష్టం ఉన్నా కూడాను నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నీకు కష్టం వచ్చినా కూడాను దేవుడు తోడుగా ఉంటాడనే స్థితి కావాలంటే నీవు నీతిమంతుడుగా ఉండాలి. నీవు విశ్వాసిగా సిద్ధపరచబడి స్థిరపరచబడి నీ జీవితాన్ని గడిపినప్పుడు నీకు దేవుడు తోడుగా ఉంటాడని ఈ దినాన యేషోబు ద్వారా మనం చూస్తున్నాం. చూడండి, ఒక మాటని చదువుకుంటూ వస్తున్నాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనములో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. నెహెమ్యా
గ్రంథములో ఉన్నటువంటి సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. 2:20 కనపడిందా? అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచి అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిమి. భక్తుడు ప్రార్థన చేస్తూ మనందరికి ఒక మాట చెప్తున్నాడు. మనం చేయండి, మన జీవితాల్లో మనం చేయండి, ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఈవేళ ఏం చేస్తున్నాడంటే, మేమైతే కట్టడానికి పూనుకున్నాం, దేవుడు తానే మా ప్రయత్నం సఫలము చేయను. ఇదే మనం చెయ్యం. మనం చేసేదల్లా మన జ్ఞానంతోనే ప్రయత్నం చేస్తాం, కానీ దేవునిపై ఆధారపడటానికి మనం ఇంతవరకు కూడాను మనం దాన్ని నేర్చుకోలేకపోయాం. ఎన్నో వాక్యాలు చెప్పి 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 పుస్తకం అంతా గీతలు పెట్టేస్తాం, కానీ మనం దేవునిపై ఆధారపడే మనస్తత్వాన్ని ఇన్కల్కులేట్ చేసుకోలేకపోతున్నాం. భక్తుడు నెహమ్యా చెప్తున్నాడు మనతో, మేమందరం కడుతున్నారు, అన్ని ఉన్నాయి, కడుతుంటే కాదు, దాని అంతా జరుగుతుంది కదా అనుకుంటాం మనం. కాదు, ఏమంటున్నాడు చూడండి ఆయన అద్భుతమైన సత్యాన్ని. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును. మీరు ఎప్పుడైనా కూడాను దేవుడు మీకు తోడుగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవునికి మీ పనులలో ప్రాధాన్యత ఇవ్వండి. మీరు చాదస్తం అనుకోండి, ఫండమెంటల్ క్రిస్టియన్స్ అనుకోండి. ఫండమెంటల్ క్రిస్టియన్స్ అంటే చాదస్తం. మీరు ఇంట్లో నుంచి బయలుదేరితే దేవా నేను బయట పెడుతున్నాను, నువ్వు నా తోడు ఉండాలంతే. అడగండి, నా ప్రయాణాలన్నింటిలో నువ్వు తోడు ఉండాలి దేవా. నీకు డబ్బులు ఉండొచ్చు, నీకు వెహికల్ ఉండొచ్చు, అవి అసలు ఏం పనికిరావు, నేను చెప్తున్నాను అంతే, పనికిరావు అంతే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నెహెమ్యాకు అన్నీ ఉన్నాయి. ఆ ఇశ్రాయేలీలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇతనికి ఆటంకపరుస్తున్నారు కట్టనీయకుండా. అయితే దేవుడు అతని చేత అద్భుతమైనటువంటి కట్టడాన్ని కట్టించుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయనను దేవుడు పట్టుకున్నాడు. దేవుడిని పట్టుకొని ఆ నెహెమ్యా 1వ అధ్యాయంలో దేవుడు నెహెమ్యాని ఎలాగ తీసుకొస్తాడంటే చూడండి, అద్భుతమైనటువంటి శక్తివంతమైన మాటను మనం చూస్తున్నాం. 4వ వచనము 1వ అధ్యాయము నెహెమ్యాలో దేవాతి దేవుడు నెహెమ్యాతో చెప్పిన మాటని ఈ రీతిగా చూస్తున్నాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుని ఏడ్చి ఉపవాసముండి విజ్ఞాపన చేసి ఆ భక్తుడు ఒక సేవకుడిగా ఉంటున్నాడు, రాజు దగ్గర పనదాయకుడిగా ఉంటున్నాడు. దేవాలయం పాడైందని చెప్పేసి తెలిసేపటికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవాతి దేవుడు ఆయన ఎన్నిక చేసుకొని ఆయన ద్వారా ఆ యొక్క దేవాలయపు గోడలను కట్టించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునిపై ఆధారపడితే ఏ పనైనా చేయొచ్చు. ఆయన ఎక్కడ, నెహెమ్యా అక్కడ వేరే దేశంలో బానిసగా ఉన్నాడు. అక్కడ నుంచి దేశానికి వచ్చాడు. అక్కడ నుంచి వచ్చి ఆయన చేత గోడను కట్టించాడు. దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీవు ఏ పనిలోనున్నా నా వల్ల కాదేమో అనుకోవద్దు, మరి ఎప్పుడు ఆ మాట అనుకోవద్దు. నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన కార్యములు చేయగల దేవుడు, ఆయనను మీరు నమ్మాలి. నెహెమ్యా బోధిస్తున్నాడు. నీలో ఒక దుఃఖం ఉండాలి, తృష్ణ ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 2 క్రానికల్స్ 2 దినవృత్తాంతములు 20:12 వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 2 దినవృత్తాంతములు 20:12 వచనము. హల్లెలూయా, స్తోత్రం. నీవు వారికి తీర్పు తీర్చవా? నాకు శక్తి చాలదు, మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని అంతా ఉన్నాయి. దే ఆర్ వెల్ ఎక్విప్డ్ విత్ ఆల్ ది మిషనరీ. కానీ ఏమంటున్నాడు భక్తుడు? నీవే మాకు దిక్కు. మన తెలుగువాడు ఖచ్చితంగా మనకి ఎవడో నీకు దిక్కు లేదు పోరాటారు. మనకు దేవుడే దిక్కు.
మీ దిక్కు ఎటు ఉందంటే దేవుని వైపు మీ కనుదృష్టి ఉండాలి. నువ్వు ఏమన్నవచ్చు ఇదే లోకంలో, అన్నీ ఉండొచ్చు నీకు, అవేం పనికిరావు. ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు అద్భుతమైన శక్తివంతమైన విజయాన్ని దేవాతుడు అనుగ్రహిస్తాడని దేవుడు తెలియజేస్తున్నాడు. భక్తులైనటువంటి వారు, క్రొత్త నిబంధన భక్తులు ఏ రీతిగా వారు దేవునిపై ఆధారపడ్డారో చూడండి. 2 కొరింథీ 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతి ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగినది అని. మనకేదో జ్ఞానం ఉంది అనుకుంటామేమో, ఆ సమయానికి పరీక్ష రాసేటప్పటికి మతిమరుపు రావచ్చు. You will not be able to put it on the paper. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు, ఆ టైం ఇవాళ వచ్చిన మీకు అంత స్పీడ్ యుగం. ఆ టైంలో చెప్పబోతే కంప్యూటింగ్ కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఆ టైంలోకి నీకు రావాలంటే స్ఫురత కావాలి. దట్ ఓన్లీ ద గాడ్ కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవునికి స్తోత్రాలు చెప్పండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేమంతా సామర్థ్యమే కానీ మాకేమి సామర్థ్యం లేదు, నా దేవుడే అంతే, ఆయన మీద నమ్మండి, ఆయన నీకు చేయగలడని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మరొక సత్యాన్ని ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతుండగా, ఆత్మీయ ప్రఖ్యాతి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. రోమన్స్ 16th chapter 19th verse. హల్లెలూయా, హల్లెలూయా. చదువు తల్లి. అందరికి ప్రచురమైనది కనుక సంతోషించుచున్నాను. మేలు విషయమై జ్ఞానులను మనం ప్రఖ్యాతిగా ఉండము. మనకి ఎలాంటి జ్ఞానం కావాలంటే మేలు చేసే జ్ఞానాన్ని మనం దేవుని యొద్ద సంపాదించుకోవాలి. ఆ మేలు చేసే జ్ఞానాన్ని దేవాతి దేవుడికి తోడుగా ఉన్న వాళ్ళకి దేవాతి దేవుడు అన్యులైన వ్యక్తుల ద్వారా నీకు ఇస్తాడు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నిష్కపటంగా, ఏ నిష్కపటం? కీడు విషయంలో నిష్కపటము. మీ జన్మలో కూడా కీడు చేయదు ఎవరికి. మనల్ని అవమానపరచొచ్చు, అన్యాయం చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కానీ దేవుడు నీ పక్షంగా ఉండి వారితో వేద్యం వేస్తాడు. అది నేను అనేక విషయాల్లో నా జీవితంలో నేను ఏమి చేయనప్పుడు దేవాతి దేవుడు వారిని చేసిన సంఘటనలు నా కళ్ళ ముందే నేను అనేకములు చూశాను. వాళ్ళు మరలా తిరిగి లాలేకపోతున్నారు. దేవుడికి నీరు దేవుని నమ్మినప్పుడు నీ పక్షమున వేద్యము వేస్తాడు. మరలా ఈ మాట చదువురా తల్లి. అద్భుతమైన జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. మనం ఎట్లాగుండాలట? విధేయులముగా ఉండాలి. ఎవరికి విధేయులముగా ఉండాలి? నీతికి విధేయులము, న్యాయమునకు విధేయులము, ఆత్మీయతకు విధేయులము, విశ్వాసతకు విధేయులము, దానికి కర్త అయిన యేసయ్యకు విధేయులము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవాతి దేవుని మహాకృపను బట్టి హీబ్రూస్ 11వ అధ్యాయము 4వ వచనములో ఒక సత్యాన్ని చదువుతున్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా. అర్పించెను. విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. నీ విశ్వాస జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉండాలి అని అంటే, నీవు నీ బిడ్డలను ప్రేమించినప్పుడు ఏమో శ్రేష్టమైనది ఇవ్వటానికి ప్రయత్నం చేస్తావు. నీ బిడ్డలకి శ్రేష్టమైనది ఇవ్వటానికే ప్రయత్నం చేస్తావు. నీ బిడ్డలకి ఏ మాత్రం కూడా చెడు ఇవ్వటానికి నువ్వు ప్రయత్నం చెయ్యవు. అలాగనే దేవునికి ఇవ్వటానికి, అర్పించడానికి కూడా నీకున్నటువంటి శ్రేష్టమైన మనస్సుని ఫస్ట్ యు జస్ట్ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దిస్ ఈజ్ ఫర్ మై గాడ్. ఆ మనస్సు నీకుండాలి. అది ఏదైనా, నీ హృదయమైనా, మనస్సు అయినా, డబ్బులైనా, ఏదైనా, నీ శ్రమ అయినా, నేను నా దేవునికి ఈ స్థితిని నేను కలుగ చేసి ఇస్తాను అని నువ్వు ఒక ప్రిపేర్డ్ మైండ్ ఉండాలి. అప్పుడే
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కయ్యోను అనే వ్యక్తి, హేబేలు అనే వ్యక్తి మనందరికీ తెలుసు. హేబేలు అనే వ్యక్తి యొక్క రక్తము యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వచ్చేంత వరకు కూడాను నీతిమంతమైన రక్తంగానే ఉన్నది. until the Jesus came over here, ఆయన యొక్క రక్తము నీతిమంతమైన రక్తంగానే చెప్పబడింది. ఆ రీతిగా నిన్ను ఆశ్చర్యకరంగా మారుస్తాడు. కాబట్టి మన అర్పణలు ఎలాగ ఉండాలంటే హృదయ శుద్ధితో కూడిన స్థితి ఉండాలి, ఆత్మీయతో కూడిన స్థితి ఉండాలి, హృదయము దేవునికి అర్పించాలి. అప్పుడే నీకు దేవుడు ఉంటాడు. నీకు తోడుగా ఉండాలి అంటే దేవునితో నువ్వు స్నేహం చేయాలి కదా. యూ హ్యావ్ టు కల్టివేట్ ది హ్యాబిట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ ది గాడ్. ఏ రీతిగా స్నేహం చేస్తావు ఆ రీతిగా నువ్వు స్నేహం చేయాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 2వ వచనము. హల్లెలూయా, స్తోత్రం. పొందినవాడు సున్నతి. ఇక్కడ మనకి పర్సనల్ పాయింట్ ఏంటంటే బాప్తిస్మం తీసుకుంటాం, మారు మనస్సు అనేది ఉండట్లేదు. మారు మనస్సు, పశ్చాత్తాపం అనేది the old life had to be buried. పాత జీవితము సమాధి చేయబడాలి. పాత జీవితము దేవునికి ఇష్టం లేనిది సమాధి చేయబడాలి. దాన్ని అప్పుడప్పుడు పింఛింగ్ గా నువ్వు తీసుకొని నీ జీవితంలోనికి ఈ ఒక్కసారిగా లేదిక. ఇక్కడ ఏం అవసరమైందంటే సున్నతి చేయవలసిన ఆవశ్యకత వచ్చింది. మనం ఇంకా లోకము వైపే ఉంటున్నాం. దేవునికి ఇష్టం లేదని మనం మర్చిపోలేకపోతున్నాం. అందుకే దేవుడు మనకు తోడుగా ఉండడు. ఆయన ప్రతినిత్యము తోడుగా ఉంటానని ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని మనము నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి నీవు ఏం చేయాలంటే ప్యూరిఫికేషన్ లో ఒక పాయింట్ ఏంటంటే నీలో కంప్లీట్నెస్ దేవునికి చూపించాలి. ఆ కంప్లీట్నెస్ అనేది నువ్వు ఎప్పుడైతే నువ్వు సిద్ధపరచుకుంటావో that day and minute onwards he wants to live with you. ఆ నిమిషంలోనే నీతో మాట్లాడతాడు, అద్భుతమైన శక్తివంతమైన క్రియలు జరిగిస్తాడు. నేను దేవుని 2000లో దేవుడు నన్ను పట్టుకున్నాడు, పరిశుద్ధాత్మతో ఆత్మతో నన్ను పట్టుకున్నాడు. ఒక 10 hours దేవుడితో పోరాడుతుంది, ఏడ్చాను. నైట్ ఇక్కడ ఒక్కడే ఉండేవాడు కదా వేరే ఊర్లో. నాకు దర్శనం ఇచ్చాడంటే దేవుడు. ఆఫీసులో కూర్చున్నాను, నా యూనిఫామ్ షర్ట్ వేసుకున్నాను, కిందేమో లుంగి కట్టుకున్నాను, టోపీ ఏమో టేబుల్ మీద ఉంది. నా సీనియర్ ఆఫీసర్ వచ్చాడు ఆఫీస్కి. నేనేం చేశాను, హడావుడిగా టోపీ పెట్టుకున్నాను, సెల్యూట్ చేశాను. వినండి, అది చేయొచ్చా? అప్పుడు అన్నాడు ఆఫీసర్, ఉంటే అట్టుండు లేకపోతే ఇటుండు అన్నాడు. దేవుడు మాట్లాడాడు, ఉంటే అటుండు లేకపోతే ఇటుండు, 2 విధాలు. అలాగే దేవుడు దర్శనాలు ఇస్తాడు. అదే రోజున మళ్ళీ బైబిల్లో రాజుల గ్రంథంలో ఒక వాక్యాన్ని నాకు చూపించాడు. బందీ వస్త్రమును తీసివేసే మాటని మరలా దేవుడు నాతో మాట్లాడి ఆ వాక్యాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనలను ఆశ్చర్యకరంగా మార్చడానికి, మన జీవితాలను భద్రపరచడానికి దేవుడు నిత్యము నీతో ఉంటాడని సత్యాన్ని నువ్వు ఎరిగి జీవించాలి. 29వ వచనము 2 రాజుల గ్రంథములు 25వ అధ్యాయములు మనం చదువుతూ వస్తున్నాం. హల్లెలూయా. 2 రాజులు 25-29. కాగా అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తాను బ్రతికిన దినములనియు రాజు సన్నిధిని భోజనము చేయుచు వచ్చెను. దేవునికి స్తోత్రాలు.
సేమ్ డే మళ్ళా నాకు ఇదే దర్శనాన్ని దేవుడిచ్చాడు. గాడ్ స్పీక్స్ విత్ యూ, గాడ్ లివ్స్ విత్ యూ. దేవుడు నిజమైన దేవుడు, అనేకమైనటువంటి సత్యాలను తెలియజేస్తాడు. మీ జీవితాల్లో దేవుని కొరకు అటు ఇటు ఉండొద్దు, అటు ఇటు ఉండొద్దు. ఏదో ప్రార్థన చేస్తే ఆ రోజు కార్యాలు జరుగుతాయి, కానీ తోడైతే ఉండడు, తోడైతే ఉండడు, తోడైతే ఉండడు. తోడుగా ఉంటే నీకు ఆదరణ ఉంటుంది, నీకు మేలు ఉంటుంది, అద్భుతమైన శక్తివంతమైన మార్పుతో కూడిన జీవితాలు నీకుంటాయని ఆత్మదేవుడు నీకు ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. జాన్ ద గాస్పల్. హల్లెలూయా, హల్లెలూయా. ఫలించే వాళ్ళని ఫలింపజేస్తానే ఉంటాడు దేవుడు. ఆ స్థితిలోనికి మనం ఎదగాలి, అది మనం పొందటానికి ప్రయత్నం చేయాలి. అలాగనే దేవుడు ప్రయత్నం చేశాడు. మీకు తెలుసులేదు, ప్రార్థన చేయాలని ఇంట్లో ప్రయాణాలు అవ్వంటే బంధువులు వస్తే ప్రార్థన అనగానే చెయ్యి చూపించేవాడిని ఆకెళ్ళి. ఇప్పుడు ప్రార్థన అంటే చిన్న ప్రార్థన అంటున్నారు వాళ్ళు. దేవుడు మాట్లాడతాడు, దేవుడు ప్రార్థనకి నీకు అవకాశం ఇస్తాడు, ఆయన పాదాలు పట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తాడు. గాడ్, రియల్ గాడ్ ఈజ్ ట్రూ గాడ్ అండి. I just had the experience of God's prospering spirituality. ఆత్మతో కూడిన స్థితులు దేవుడు ఇస్తాడు. ఆయనతో ఉండండి, దేవుడు మీతో ఉంటాడు. You just have the pleasure and bliss of the God's presence in your lives. అంత ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభవించడానికి మనం సిద్ధపడాలని, ఫలింపజేస్తాడని ఆత్మదేవుడు ఈ దినాన మాటలు 1 పేతురు 1:22 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. క్షయబీజమునుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయులకు చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారయ్యండి, ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. అక్షయ బీజము నుండి అనే వర్డ్ మీరు ఇక్కడ తీసుకోండి. బీజం అంటే విత్తనం, అక్షయం అంటే క్షీణించినది. అంటే యేసుక్రీస్తు వారనే బీజం నుంచి వచ్చిన వారు మీరు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి యు ఆర్ స్పెషల్, యు ఆర్ స్పెషల్, యు ఆర్ యూనిక్ ఇన్ ద వ్యూ ఆఫ్ ద గాడ్. ఆయన నిన్ను ఎన్నిక చేసుకున్నాడండి. ఆయన బీజం అన్నది మనలో, ఆయన మనతో ఉన్నాడు. నిన్ను వర్ధిల్లింపజేయటానికి యేషోబు వలె ఆయన ప్రతినిత్యము నిన్ను కాచి కాపాడే దేవుడు. నీవు క్షీణించని స్థితిలో ఉండి వచ్చావు. Why you are still lagging behind the Satan's mind? అక్కడే మాట్లాడుతున్నాడు. సత్యము అనే వాడిని వాడుతున్నాడు అక్కడ పరిశుద్ధాత్మదేవుడు. ఆ రీతిగా నీకు ఆత్మీయతను బలపరుచుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు తెలియజే. ఎఫెసియన్స్ 5వ అధ్యాయము 26వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం. ఆ ఆ ఆ ఆ ఆ పవిత్రపరిచి అప్పగించుకొనెను. ఇది ఆ చివరి మాట మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. నీకు ఇవన్నీ ఇవ్వటానికి క్రీస్తు వారు సిలువలో మరణించారని ఒక్కటనే గుర్తుపెట్టుకోండి. కనీసం నువ్వు పరిశుద్ధత, అభివృద్ధి, ప్రాస్పరిటీ ఇవన్నీ ఇవ్వటానికే ఆయన సిలువలో మరణించారండి. ఆయన రక్తాన్ని ప్రోక్షించారండి. ఆయన గాయపడ్డారండి. అమ్మా ఆయన ఎంతగానో
అవమానపరిచారండి, ఉమ్మి వేశారండి ఆయన మీద. సైనికులు దుర్వాసనతో కూడినటువంటి ఉమ్మిని ఆయన ముఖముపై అలాగ వేశారండి. స్క్రీన్ ఆఫ్ స్పిట్ ఈజ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ మై లార్డ్ జీసస్. ఏ మాత్రము కూడా విసుక్కోలేదండి ఆయన. చూడండి అక్కడ అంటున్నాడు, ఆయన అన్న మాటను చూడండి, వాక్యముతో ఉదస్నానము చేత దాన్ని పరిశుద్ధపరచిన దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకేనండి ఆయన నిన్ను సిలువమానుపై మరణించి అవమానాలు పడి వెనక నుంచి వచ్చి గుద్దేరండి ఆయన్ని. నీకోసమేనండి, నిన్ను మహిమలోనికి తీసుకొని రావటానికి, ఆత్మీయతలో నుంచి పెంపొందించటానికి, ఒక శక్తివంతమైన సంఘముగా చేయటానికి, ఆయన నిన్ను భద్రపరచడానికి చేసిన క్రియను గుర్తించుకుందాం. ఆ రీతిగా ఆయనతో నిలబడటానికి, ఆయన మనతో ఉండటానికి అవకాశాన్ని ఇద్దాం. ఆ రీతిగా మన జీవితాన్ని భద్రపరచుకుందాం. చక్క 4 మాటలు చదువుకొని ఆత్మ వర్ధిల్లింపజేసే స్థితిని కీర్తనకారుడు 36:8 ఒక సత్యాన్ని, పూర్ణ సంతృప్తి కలగాలంటే కీర్తనకారుడు 36:8 వచనాన్ని ఈ రీతిగా చదువు. 36:8 కీర్తన. అదేనా 6? నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. మందిరం యొక్క సమృద్ధి అంటే ఏంటి? వాక్యం. వాక్యములో ఉన్నటువంటి సత్యాలన్నీ క్రోడీకరించి ప్రతి నిత్యము ఒక మెసేజ్ లో మినిమం 50 వర్సెస్ లేకుండా మనం దిగట్లా. నీవు ఆ సంతృప్తిని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాక్యమైన దేవుడు నీతో ఉండటానికి సిద్ధపరచబడతాడు. నెక్స్ట్ చూడరా, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవునికి స్తోత్రాలు. ఆనందంతో వాక్యాన్ని స్వీకరించాలి. ఏంటి బోరు కొట్టిస్తున్నాడు ఎప్పుడు వాక్యం. మాకు ఆ చర్చిలోనైతే భలే కథలు చెప్తారు. కొంతమంది రాలా, ఏంటి ఎప్పుడు దాన్ని ఉదాహరణ చెప్తాడు, చర్చి బైబిల్లో అంటున్నాడు అని. ఒక డాక్టర్ గారి భార్య ఇద్దరు వచ్చారు. డాక్టర్ గారికి ఏమో వాక్యం ఇష్టం, ఆమెకేమో కథలు ఇష్టం. ఇక అప్పుడు ఆమె రావట్లేదు, ఈయనేమో మా ఆవిడ రానంది సార్, కథలు చెప్పట్లేదు అంటే మీరు అది. వాక్యముతో సంతృప్తి చెంది అది స్వీకరించి మీరు త్రాగాలి. మీరు త్రాగినప్పుడు మీ యొక్క ఆత్మీయతలోకి నిత్య జీవము. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. జాన్ ద గాస్పల్ 10:10. హల్లెలూయా, హల్లెలూయా. దొంగతనమును, హత్యకు, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాను. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చుతని మీతో నిశ్చయము. దేవుడు స్వయంగా నీతో మాట్లాడుతున్నాడు ఇవాళ. నేను వచ్చింది ఎందుకో తెలుసా అని అది ఎఫర్మేటివ్ సెంటెన్స్ తో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నేను సమృద్ధిని కలుగు చేయడానికి నీకు వచ్చాను, జీవమును కలుగు చేయడానికి వచ్చాను అంటున్నాడు. అది నీకు వర్తించుకో. నీతో మాట్లాడాడు అనుకో, ఇది నీనే అనుకో. నీకు సమృద్ధిని, జీవాన్ని ఇయటానికి వచ్చానని దేవుడు చెప్తున్నాడు. 2 కొరింథీ 9:5 కృప, సకల విధములైన కృప. 2 కొరింథీ 9:8. హల్లెలూయా, స్తోత్రం. ప్రతి కార్యమును చేయుటకు దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. మీలో మీరు సర్వ సమృద్ధి. సమృద్ధి వేరు, సర్వ సమృద్ధి వేరు. సమృద్ధి కంటే కూడాను అన్ని విధాల, ఇన్ ఎవ్రీ పాయింట్, జ్ఞానములు, ఎకనామిక్స్ లో, సోషల్ గా, ఇండివిజువల్ గా, సైంటిఫికల్ గా, ఏదైనా కానీ స్టిగ్మా దేవాతి దేవుడి సమృద్ధిని ఇస్తారంటున్నాడు. ప్రొవైడెడ్ యూ షుడ్ హ్యావ్ టు లివ్ విత్ ద గాడ్ అంటూ ఆయన చేయడం మీ ఎడల సమస్త విధములైన
సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకోండి. హల్లెలూయా. మన ఎఫెసీయులకు రాసిన పత్రిక అత్యధికమైన శక్తి, ఎఫెసియన్స్ 3:20. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. 3:20లో ఆత్మదేవుని యొక్క శక్తిని అన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తి గలవాడని దేవుడు. ఊహించిన వాటికంటే నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అవ్వాలనుకుంటే అంతకంటే గొప్ప ఆఫీసర్. యేషూబుని అలాగనే చేశాడు. సర్వెంట్ హ్యాడ్ బికమ్ ది లీడర్ ఆఫ్ ది ఈజిప్ట్. సచ్ ఇస్ ద గ్రేట్ గాడ్. మీరు ఊహించుకుంటేనే మీకు అందరికి ఇంకో సత్యం చెప్తున్నాను ఇప్పుడు. అది అంటే గుర్తుకొచ్చింది. ప్రార్థన చేస్తున్నా మాకు ప్రమోషన్ రావు. మా ప్రమోషన్ రావు ఎందుకంటే మాకంటే జూనియర్స్ వచ్చి కోర్టులో వేశారు. మా బ్యాచ్ అంతా అంతే ఉండాలి. నేను జిల్లా ఆఫీసర్గా కడప కర్నూలులో చేశాను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఓన్లీ ప్రేయర్ 1.5 డే ప్రేయర్స్ లో ఉండి 1.5 year పోరాడాను. రాదని తెలుసు, అయినా ఇస్తాడని నాకు తెలుసు. ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. సర్వ సమృద్ధిని ఇవ్వగల దేవుడు ఆయన. ఆయన మీద మీకు నమ్మకం లేదంతే. నేను చూడాలి మిమ్మల్ని అందరినీ ఇక్కడ. అన్ని మీ అందరి కార్లు చూడాలి నేను ఇక్కడ. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పార్కింగ్ కి ఇబ్బంది పడాలి మనం సెక్యూరిటీ గార్డుని పెట్టి. దేవునికి స్తోత్రాలు. మరి యొక్క మాట ఫిలిప్పీ 4:19 పరిపూర్ణముగా తృప్తి పరిచే దేవుడు. ఫిలిప్పీన్స్ 4th chapter 14th verse, 4th chapter 19th verse. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇంకేం చెప్తాడంటే మహిమలు. మనం బైబిల్ స్టడీలో మనం నేర్చుకున్న మహిమలు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఇక్కడే కాదు ఆయన నిన్ను ప్రత్యేకమైనటువంటి స్థితిలో రేపు అక్కడ ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. 2 Peter 1:11 ప్రవేశము సంతృప్తిగా అనుగ్రహించును. 2 Peter 1st chapter 11th verse. హల్లెలూయా హల్లెలూయా. 1:11 సమృద్ధిగా పరలోక రాజ్యం వెళ్తాం. పరలోక రాజ్యం అని అంటున్నాం. దాంట్లో కూడా లిటికేషన్ ఉందా? లిటికేషన్. సమృద్ధి వేరు. సమృద్ధి అంటే యేసయ్యని ఇట్లా రోజు తాకటం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయన ఇలా కాగిలించుకోవటమే దేవుడిని. ఆ స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు. దేవుడు మీకు తోడయ్యుండును గాక. ఆయన మీకు సమృద్ధిని కలుగ చేయను గాక. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలో నిలిచి అనుభవింతుము ప్రతిదినము. ఆయన సన్నిధిలో నిలిచి అనుభవింతుము ప్రతిదినము. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుడి యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ప్రభు రాత్రి భోజన సంస్కారము, దేవాతి దేవుని యొక్క శరీరము, దేవాతి దేవుని యొక్క రక్తమును స్వీకరించు సమయం ఆసన్నమైనది. ఆ యొక్క శరీరము నిమిత్తము రక్తము నిమిత్తము ఆసు గారి మనలో ప్రార్థనలు నడిపిస్తారు. కృపాశక్తి సంపూర్ణ పరిశుద్ధుల
పరలోకపు తండ్రి పాదాలను వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా మీరు మమ్మల్ని ప్రేమించి మీ ప్రియకుమారుని ఈ లోకంలోనికి పంపి మాకు రక్షణ దయచేసిన దేవా మీ పాదాలకు వందనాలయ్యా. అయా ఒకవేళ మీరు రక్షించకపోతే మేమందరం కూడా నరకాగ్ని పాలయ్యేవాళ్ళం ప్రభా. అయా మీ కృపను బట్టి మమ్మల్ని ప్రేమించి అన్ని జనాంగము మీరు ఎంతగానో ప్రేమించి మమ్మల్ని రక్షించుకొని మీ సంఘంలో చేర్చుకున్న విధానాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు తండ్రి. అయా ఈ ప్రియకుమారుడు తండ్రి ఈ లోకంలోనికి పంపిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. మానవాళి వరకు ఆయన శరీర రక్తాన్ని అర్పించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆయన శరీరం అంతా కూడా నాగటి చల్లవలే దున్నపడేది తండ్రి. గుద్దువారికి వీపును అప్పగించారు, పెరిగివేయి వారి కొరకు చెంపలను అప్పగించారు, మొండ కిరీటము కొరకు శిరస్సును అప్పగించారు, మేకులు కొట్టడానికి పాదాలను చేతులను అప్పగించారు, ప్రగలో పొడవబడటానికి బళ్ళంతో పొడవబడటానికి ప్రగలు అప్పగించారు. ఆయన శరీరం అంతా కూడా గాయపరచబడిందయ్యా. అది కేవలము మా కొరకే తండ్రి. మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎవరి వరకు ఎవరు ఏమీ ఇవ్వలేరు కానీ ప్రభా నీవైతే మా కొరకు నీ ప్రాణాన్ని ఇచ్చావు, నీ శరీరాన్ని కేవలం తండ్రి నీకు వందనాలు. ఎంతో విలువైన నీ శరీరము, పరలోకము ద్వారా పంపబడిన శరీరము, పరలోకము ద్వారా ఆశీర్వదించబడిన ఆ శరీరాన్ని ప్రభా మానవాడి వరకు మీరు దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మానవులుగా మేమేమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలము ప్రభా. మేమేమి ఇవ్వలేని వారు ఏంటంటే ఆయనను ప్రభా మీరు మా దగ్గర ఏమీ ఆశించటం లేదైనా విరిగి నలిగిన హృదయాన్ని ఆశీర్వదిస్తున్నారు ప్రభా. అటువంటి హృదయంతో నీ ఫలను సమీపించాలయ్యా. అటువంటి హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు మాకు ఉన్నాడు. దానిని బట్టి వందనాలు తండ్రి. అయా నీ రక్తాన్ని బట్టి వందనాలు అయ్యా. అయా నీ రక్తం నాయన మా ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది, మా ప్రతి అవమానాన్ని తీసివేస్తుంది ప్రభా. నీ రక్తం చేత మేము ముద్రించబడుతున్నాము తండ్రి. ఆ ముద్ర పరలోకంలో పనికి వచ్చే ముద్ర ప్రభా. అయా భూమి మీద శరీరంతో ఉండగానే జీవం ఉండగానే అయా మేము నీ చేత ఆత్మ చేత ముద్రింపబడిన అనుభవంపై ఉండలాగా మమ్మల్ని ముద్రించుము ప్రభువా. నీకు వందనాలు అయా. ఈ దినము ఏర్పాటు చేయబడిన నీ శరీర రక్తాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధపరిచిన దేవ నీకు వందనాలు. అవి రెండు మేము స్వీకరిస్తూ అయా మమ్మల్ని మేము తీర్పు తీర్చుకుంటూ అయా నీ ఎదుట మమ్మల్ని మేము తీర్చుకుంటూ అయా మమ్మల్ని పరిశీలన చేసుకుంటూ మా పాపాలని సన్నిధిలో ఒప్పుకుంటూ పశ్చాత్తాప హృదయంతో అయా నీ శరీర రక్తాన్ని స్వీకరించి అయా మా జీవితాలకు మేలు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డ కూడా అయా నీ శరీర రక్తం చేత పట్టుకున్నప్పుడు వారి విధేయతను చూస్తాం తండ్రి. వారి విధేయత తల వంచి ఆయా శరీర రక్తాలు పట్టుకొని ప్రభువా నన్ను క్షమించేయాలి. ప్రతి ఒక్కరూ అటువంటి విశ్వాసంతో దాన్ని స్వీకరించి మేలు పొందే కృప దయచేసి దీవించి ఆశీర్వదించమని మా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి మిక్కిలి వినయముగా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. యేసునందు ప్రియమైన సంఘమా, as is the 1 కొరింథీ 11లో ఉన్న మాటను చదువుకొని మన సంస్కారంలో ప్రవేశిద్దాం. 1 కొరింథీ 11:28వ వచనము. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడా లేడా, దానికి అవరోధం ఏంటి అని ఒకసారి పరీక్షించుకో. ఆ పరీక్షించుకొని దేవుని ఆహ్వానించుకో. దేవుడు ప్రతి నీకు తోడుగా ఉంటాడు. అటు దేవుని యొక్క శరీర రక్తాలను స్వీకరించడానికి నీ పరీక్షలో ఒక భాగం అయి ఉన్నది. దేవుడు నిన్ను నీ యొక్క ఆత్మీయతను బలపరిచే కృపలో భద్రపరచబడను గాక. ఆమేన్.
సిద్ధపడిన వారందరూ తద్రీతిగా సంస్కారం కొరకు ప్రార్థనలో కొనసాగుడి. హల్లెలూయా, హల్లెలూయా. తద్రీతిగా సంగమంతా ప్రార్థనలో కొనసాగుతుండగా దేవాది దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని యొక్క మహాకృపను బట్టి నేటి దినమున మనమందరం కూడాను దేవుని సన్నిధిలో ఉన్నామని యోచించి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమునైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. తండ్రిగా సంగమంతా ప్రార్థనలు కొనసాగుచుండగా అపరాధిని యేసయ్యా కృప చూపినోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపినోమయ్యా, ప్రార్థనలు కొనసాగుతుండగా దేవాది దేవుని యొక్క పవిత్రమైన శరీరము, సిలువ బాలుపై వేలాడి గాయపడిన శరీరము మన యొక్క కుడి హస్తములలో నిక్షేపమై ఉన్నదని యోచించి మరి మందిరమును ఆయనను జ్ఞాపకము చేసుకొనుచు ఆయన శరీరమును స్వీకరించుము. ఆమేన్. రొట్టె తీసుకోవటం రాని వారంటే ఎవరైనా సహాయం తీసుకోండి. మొన్న ఎవరు రొట్టె తీసుకోవటం రాక రొట్టెను వదిలేసి బయట పడవేశారు. పైన రొట్టె అంతే ఉంది. వెళ్తా వెళ్తా నేను తీశాను. కాబట్టి మీరు పైన రొట్టె ఉన్నది, ఆ రొట్టెను తీసుకోవడానికి పై పొర తీయండి. తర్వాత రెండవ పొర తీసి ద్రాక్షారసం తాగండి. ఎవరికైనా చేత కాకపోతే ప్రక్కన వాళ్ళని అడిగి తీర్చుకోండి. కానీ అలా రొట్టెతో బయట పారవేయడం అనేది పొరపాటు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా దాన్ని ప్రార్థనలు కొనసాగుతుండగా మన యొక్క కుడి హస్తములలో నిక్షేపమై ఉన్నటువంటి ఆయన పవిత్రమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, సిలువపై ప్రోక్షించి నన్ను రక్షించిన రక్తము, మనమందరమును ఏకరీతిగా ఆయన రక్తమును స్వీకరించుము. ఆమేన్.
చివరి ప్రార్థన, పడల ప్రార్థన, ఆశీర్వాద కోరిక ముగించుగా ఆశీర్వాదాన్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణ పరిశుద్ధుడా నీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మా ప్రార్థనలు ఎంత బాగా ఆలకించే దేవుడు అవుతుంది. అయ్యా బిడ్డల్ని మా ప్రభువా సమకూర్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా రాత్రికాల సమయంలో అనేక గంటల ప్రభువా నీ సన్నిధిలో మొరపెట్టి ప్రభువా బిడ్డలు సమకూర్చండి అయ్యా. ఎందుకంటే దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నారు ప్రభువా. అయా ఆత్మీయతలో బలహీనులైపోతారు ప్రభువా. అయా బలవంతులైన బిడ్డల ప్రభువా, వాక్యం చేత బలపరచబడిన బిడ్డల ప్రభువా, వారు నాయన బలహీనులు కాకూడదయ్యా, మందిరానికి నడిపించు ప్రభువా అని ఎంతో హృదయ వేదంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభువా మీ బిడ్డలందరినీ మీరు సమకూర్చినందుకు వందనాలు. అయా ఏ బిడ్డ నీ సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నారు, ఏ బిడ్డ కాలి మొదలు నీ సన్నిధిలో వేయబడి ఉన్నాయో ప్రభా నువ్వు చూసిన దేవుడు తండ్రి నీకు వందనాలు. అయా బిడ్డలు ఒకటి చేతులతో ఉంచారు కానీ ఇప్పుడు సమృద్ధి అయిన దీవెనలతో నింపబడిన వారై వాళ్ళు ఓడులు నింపుకుని గృహాలకు వెళ్ళే కృప దయచేయండి. ఏ బిడ్డ ఏ అవసరత కలిగి ఉన్నదో, ఏ బలహీనత కలిగి ఉన్నదో, దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా వారి హృదయాంతరంగం లేని దేవుడు తండ్రి, వారి హృదయవాంఛలు నెరవేర్చమని అడుగుతున్నాను. ఏది కావాలని వారు ఆశపడుతున్నారు ప్రభు, అడగక ముందే మా అక్కర్లు ఎదిగిన దేవుడు తండ్రి, అయినా మేము అడగవలసి ఉన్నాం తండ్రి. అయ్యా బిడ్డ అడిగే ప్రతి అంశాన్ని, ప్రతి ఆలోచన సఫలపరచండి తండ్రి, నీకు వందనాలు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక యోసేపు చేయ కార్యములన్నీ సఫలపరిచిన దేవుడా నీకు వందనాలు. అయా దావీదుకు తోడైన దేవుడు, అయా శత్రువును హతమార్చగలిగిన దేవుడు తండ్రి, అయా ఆయన భక్తులందరికీ తోడైన దేవుడు తండ్రి. మీరు మాకు వాగ్దానం చేశారు తండ్రి, నేను విడుదల ఎడబాయినది నిజమే ప్రభా. అయా నిత్యము కృప చూస్తున్నందుకు వందనాలు. శ్రమలో ఏ బిడ్డను మీరు విడవలేదు, ఏ బిడ్డను విడిచిపెట్టలేదయ్యా. అయా సర్వ సమృద్ధిని సకల సంపదలను ఇచ్చిన దేవాలయం మంచి ఆరోగ్యంతో బిడ్డలు ఉంచినందుకు ఏ బిడ్డ బలహీనులు ఏ బిడ్డ కృతి ఏ బిడ్డ తండ్రి నా తండ్రి అయా బలహీనస్తున్నది ప్రతి చిన్న బిడ్డను బట్టి, ప్రతి యవనస్తుని బట్టి, ప్రతి నాయన యజమానులు బట్టి, యజమానులను బట్టి, వృద్ధులను బట్టి కూడా వందనాలు ప్రభా. ప్రతి బిడ్డని ఆశీర్వదించండి అయ్యా, మీకు వందనాలు తెలుస్తున్నాను ప్రభా. వచ్చేవారు ఇంకాస్త మందిని మీరు నడిపించండి, వారిలో ఉన్న భయము తొలగించండి అయ్యా, భీతి తొలగించండి ప్రభా. అయ్యా నీ దగ్గరే సర్వ సమృద్ధి దొరుకుతుంది. అయ్యా ప్రాణాన్ని రక్షించగలిగిన దేవుడు నీవే ప్రభా, వ్యాధుల నుంచి బలహీనతల నుంచి రక్షించే దేవుడు నీవే ప్రభా. నీ దగ్గరికి వస్తే చాలు ప్రభా. అయ్యా అది పోగొట్టుకుంటున్నారు ప్రభా. ఏ బిడ్డ నీకు దూరస్తులుగా ఉంటున్నారు, ఏ బిడ్డ రాలేక భయపడుతున్నారు, ప్రతి బిడ్డని హృదయాన్ని తగ్గండి. రేపు నాయన 5వ తండ్రి సెప్టెంబర్ మాసము 9వ నెల చివరి పునరుద్ధాన దినం ప్రభా. ఇన్ని దినాలు మమ్మల్ని కాపాడా, 9 నెలలు కాపాడా. 2020వ సంవత్సరం భయంకరమైన అనుభవాలు, భయంకరమైన పరిస్థితులు, ఆర్థికంగా ఇబ్బందులు, వేదన, దిగులు, చింత ప్రభా, వాటన్నిటిలో కూడా మీరు మమ్మల్ని భద్రపరచాలి. నీకు వందనాలయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా ఉండం వల్ల మీరు అందుకు వందనాలు. భార్యభర్తల మధ్య ఐక్యతను కలిగించండి. భార్యభర్తలు సంతోష గానాలు చేయాలి ప్రభా. ఆ గృహాల్లో రక్షణ స్నానం రావాలి ప్రభా. అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు వందనాలు. అయ్యా దేవుని చట్టాన్ని ఎరిగి జీవించలాగా బిడ్డలు పట్టుకోండి ప్రభా, బిడ్డలు పట్టుకోండి ప్రభా. అయ్యా సాధారణ వల వేసి కుటుంబాన్ని రక్షిస్తున్నాడు ప్రభా. సాధారణ భారతలో ప్రభా ఏ కుటుంబంలో
వందనాలు. ఎవరిని బట్టి వందనాలు ప్రభా. అయ్యా చదువుకున్నాడు, మంచి ఉద్యోగాలు కావాలి ప్రభా. మంచి ఉద్యోగాలు దయచేయండి. మీరు మాకు వాగ్దానం చేశారు, మీ బిడ్డలు తమ్ములుగా ఉంటారు, తమ్ములుగా ఉండరని. ఉన్నతంగా ఉంచినందుకు వందనాలు. అయ్యా వివాహాలు కొరకై నుంచి వచ్చే బిడ్డలు, అయ్యా బిడ్డ హృదయంలో ఏమి కావాలని కోరుకుంటున్నాడు. అయ్యా ఇస్సాకు లాగా సాయంకాల సమయంలో పొలం వెళ్ళి తన భార్య కొరకు తన ప్రార్థన చేసే అనుభవాన్ని దయచేయండి. ఏ బిడ్డకి ఎటువంటి వివాహం కావాలో దేవుణ్ణి అడగండి. శ్రేష్టమైన వివాహాన్ని దేవుడిస్తాడు. గర్భఫలాన్ని దేవుడు అడగండి, దేవుడు ఇస్తాడు. ప్రతిదీ దేవుడు ఇవ్వగలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సంపదలు ఇవ్వగలిగిన దేవుడు, సర్వలోకనాథుడు. అయ్యా నిన్ను దర్శించిన దేవుడు ప్రభువా. హృదయాలను ఆత్మతో నింపండి ప్రభా. హృదయంలో దాగి ఉన్న వేదన తీసి పారేయండి ప్రభా. అయ్యా వీళ్ళందరూ సంతోషంగా ఉల్లాసంగా తండ్రి నీ సన్నిధికి వచ్చి కృప దయచేయండి ప్రభా. వచ్చే ఆదివారం తండ్రి, అక్టోబర్ 1వ ఆదివారం రోజున ఇంకా కొంతమంది బిడ్డలను మేము కలుసుకోవాలి, వారిని చూడాలి, వారితో ఆనందించాలి. అయ్యే సంఘము ఇది నీ కుటుంబం అయ్యా. అయ్యా నీకు వందనాలు. కుటుంబం ఐక్యతగా ఉండాలయ్యా. అయ్యా జారిపోయిన బిడ్డలందరినీ తీసుకురండి ప్రభా. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా బిడ్డలందరినీ దీవించినందుకు, ఆశీర్వదించినందుకు, ఆ కుటుంబంలో మీరు ఉన్నందుకు, ప్రతి కుటుంబాన్ని దర్శించినందుకు బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాను. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకుని విశ్వాసికిని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరం సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచి నూతనమైన అనుభవాలతో నింపిన దేవుడు, సదా తోడయుండి ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి మానవాడికి శాంతిని అనుగ్రహించిన దేవుడు, కృపలో భద్రపరచబడుగాక. Aduh,
Hallelujah. Hallelujah. Power of the Lord is walking. Power of the Lord is walking. Hallelujah. 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 Praise. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah. Hallelujah. చాలా మందిని దేవుడు మనలో పెట్టి పంపిస్తున్నారు. వారందరికీ తగిన దేవుడు అనుగ్రహించారు. దేవుని మహాకృపను బట్టి ప్రతి మంగళవారము, గురువారము, శనివారము జూమ్ ఆరాధన క్రమం జరుగుతుంది. ఆ ప్రొవిజన్స్ వాళ్ళు యూటిలైజ్ చేసుకుని ఆత్మీయ వాక్యాన్ని భద్రపరుస్తున్నాడు దేవుడు. ఆ రీతిగా ఆత్మీయంగా బలపరచడానికి అది ఒక మార్గమై ఉంటుంది. మనం రెగ్యులర్ టైం వచ్చేంత వరకు వీఆర్ యూటిలైజింగ్ ద మెథడ్. నెక్స్ట్ వచ్చేసి సండే జూమ్ ఉంటుంది, మన ప్రత్యక్ష ఆరాధన ఉంటుంది. మీరు 9:30, 9:45 వచ్చేస్తుంది. 10 షార్ప్ మనం మొదలు పెట్టుకుందాం. టైం మేనేజ్ చేయండి. 1.5 hours లో సంస్కారంతో పాటు అయిపోతుంది. ఆ యొక్క ఆరాధన క్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. వాళ్ళ మాస్క్ అనేది మ్యాండేటరీ. ఊపిరి పోకపోయినా మాస్క్ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఇక అదర్వైజ్ నో ప్రొవిజన్. మనకి మాస్క్ పెట్టుకోండి. ఆ ప్రాంతానికి వచ్చే వాళ్ళు కూడా ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళే వాళ్ళు కూర్చోకండి. అప్పుడు లిమిటెడ్ పీపుల్ అవుతారు కాబట్టి వర్సెస్గా రండి. ఒకరికి తగలకండి, నదిలితే ప్రాబ్లం అంటున్నారు. కాబట్టి షెడ్యూల్స్ కూడా ఉంటుంది అందరికి. కాబట్టి జస్ట్ సీ దట్ వన్ మెయిన్లీ వెళ్తారు. ఓకే, వచ్చి మా మాసము అక్టోబర్ మాసంలో మనం కలుసుకుంటాం కనుక అక్టోబర్ 2nd సాటర్డే కూడా శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప